మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు మంగళారతులు. నేడు అత్యంత విశిష్టమైన దినం తెలుగు భాషా దినోత్సవం. తెలుగు చదవటం అన్నా మాట్లాడడం అన్నా మధుర రసార్ద్ర భావ వీచికలతో భావప్రయోగంతో రసరమ్య వాక్య విన్యాసం నిర్మాణాలతో ఆకట్టుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈ తెలుగు భాషను నిత్య శ్వాసగా ఆస్వాదించేవాడే అసలు సిసలు తెలుగువాడు. మన తెలుగు భాష ఎన్నో విభిన్న ప్రక్రియలు పరిమళాలు గుబాళింపుతో అటువంటి భాష మరియు సాహిత్యానికి పూర్తిగా అంకితమైన ఒక ప్రత్యేకమైన సందర్భంగా 2025 ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ భాషను అందరికీ తొలుత చేరవేయడానికి వ్యావహారిక భాషోద్యమ పితామహుడు కళాప్రపూర్ణ శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారు చేసిన అసాధారణ కృషిని గుర్తు చేసుకోవడానికి ఉద్దేశించిన ఒక ఉత్సవం. తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొని వచ్చారు. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి వచన రచనకు కావ్య భాష పనికిరాదని, సామాన్య జనానికి అర్థమయ్యే సమకాలీన శిష్ట వ్యావహారికంలో ఉండాలని ఆధునిక ప్రమాణ భాషను ప్రతిష్ఠించడానికి మార్గదర్శకులైనారు శ్రీ గిడుగు రామమూర్తి గారు. వారిని ఈరోజు మనం స్మరించుకోవడం ఎంతో అత్యవసరం. జై తెలుగు భాష, జై జై తెలుగు భాష, జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి.